భారత్ క్రికెట్ హెడ్ కోచ్గా గంభీర్. ఈ న్యూస్ అన్నది ఇంకొన్ని గంటల్లో మనం వినబోతున్నాము, లేదా ఈ వీడియో చూస్తున్న టైంకి కూడా మీరు వినేసి ఉంటారు. అయితే గంభీర్ టీమిండియాలో కొన్ని సంచలనమైన మార్పులు తీసుకొని రావాలనుకుంటున్నాడు. తన కోసం జరిగిన హెడ్ కోచ్ ఇంటర్వ్యూలో తను చాలా కండిషన్స్ పెట్టాడు అండ్ అలాగే తను కొన్ని బీసీసీఐని కోరాడు. అండ్ ఇక్కడ విశేషం ఏంటి అంటే బీసీసీఐ కూడా గంభీర్ చెప్పిన ప్రతి దానికి ఒప్పుకుందట. గంభీర్ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఏంటి అంటే గంభీర్ కోచ్ అయ్యాక టీమిండియా టెస్ట్ ఫార్మాట్ అంటే రెడ్ బాల్ ఫార్మాట్కు ఒక సపరేట్ టీం, వైట్ బాల్ ఫార్మాట్ అంటే వన్డేలకు T20లకు ఒక సపరేట్ టీం ఉండాలి అని అడిగాడట. బీసీసీఐ దానికి ఒప్పుకుందట. అయితే మనం కొన్ని కంట్రీస్ చూసాము అంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా లేకుంటే ఇంగ్లాండ్, వీళ్ళైతే అలాంటి ధోరణిలోనే వెళ్తూ ఉంటారు. వాళ్ళకు సపరేట్ కెప్టెన్స్ ఉంటారు. సపరేట్ టీమ్స్ కాకుండా చాలామంది ప్లేయర్స్ రెడ్ బాల్ ఫార్మాట్కు వైట్ బాల్ ఫార్మాట్కు చేంజ్ అవుతూ ఉంటారు. కానీ టీమిండియాలో మనం అలాంటి సిచ్యువేషన్ చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అంటే దాదాపు 7 నుంచి 9 మంది ప్లేయర్స్ వైట్ బాల్లో రెడ్ బాల్లో సేమ్ ఉంటారు. ఒకరు ఇద్దరు బౌలర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. కానీ గంభీర్ మాత్రం టోటల్గా కొత్త టీమ్సే కావాలంటున్నాడట. ఒకవేళ ఇదే జరిగితే ఇది చాలా పెద్ద నిర్ణయమే అవుతుంది. అండ్ ఈ నిర్ణయంతో ఎవరు నష్టపోతారు అంటే రోహిత్ శర్మ అండ్ అలాగే విరాట్ కోహ్లీ. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న మాట ఏంటి అంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ను పక్కన పెట్టి ఇక 50 ఓవర్స్ టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి అని. బట్ ఇప్పుడు గంభీర్ తీసుకున్న నిర్ణయంతో ఇక వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. దాదాపు బీసీసీఐ ఆ ఇద్దరిని షార్టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టే అవకాశం ఉంది. దీనికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో ఇంకా ఎవరికి తెలియదు. కానీ ఈ విషయం అఫీషియల్గా నిజమైతే మాత్రం ఫ్యాన్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా గంభీర్ ఇంకొక విషయాన్ని కూడా తన ఇంటర్వ్యూలో తెచ్చాడనమాట. అదేంటి అంటే శ్రేయస్ అయ్యర్ను మళ్ళీ కాంట్రాక్ట్లోకి తీసుకోవాలి అని. మీ అందరికీ తెలుసు ఐపీఎల్కి ముందు శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సో మళ్ళీ అతను కాంట్రాక్ట్లోకి తీసుకొని నెక్స్ట్ జింబాబ్వేతో జరగబోయే టీమిండియా T20 సిరీస్కు అతన్ని కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ చేయాలనే ఆలోచనలో గంభీర్ ఉన్నట్టు తెలుస్తోంది. అండ్ జింబాబ్వే T20 సిరీస్లో చాలామంది యంగ్ ప్లేయర్స్ పాల్గొనే అవకాశం ఉంది. అందులో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, దాంతోపాటుగా సెన్సేషనల్ ఐపీఎల్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ శ్రీలంకతో మనకు జింబాబ్వే సిరీస్ అయిపోయాక ఒక సిరీస్ ఉంది. అప్పుడు మనం ఏ టీంతో అయితే ఆడతామో అదే మన టీమిండియా స్ట్రాంగెస్ట్ వైట్ బాల్ స్క్వాడ్ అవుతుంది. అంటే ఇక టోటల్గా వైట్ బాల్ సిరీస్ అంతా కూడా మెయిన్ టీం అదే అవుతుందని అంటున్నారు. సో చూద్దాం మరి గంభీర్ తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా వర్కౌట్ అవుతాయి. హెడ్ కోచ్గా తన టీమిండియా జర్నీ ఎలా ఉంటుందో ఇంకొన్ని రోజుల్లో లేకుంటే ఇంకొన్ని సంవత్సరాల్లో మనకు తెలిసిపోతుంది. రిజల్ట్స్ అన్నవి మన కళ్ళ ముందు కనిపిస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.